చూసాం కదా, ఇది మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. టేస్ట్ బాగుంటానికి వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు చారు పౌడర్ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు చూసారు కదా, అట్లా 4-5 పొంగులు వస్తున్నాయండి. ఇప్పుడు పొంగులు రాగానే మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసుకుందామండి. బాగా మరిగితే కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడే కదా పౌడర్ మనం వేసుకున్నది. కొంచెం మరగనిద్దామండి. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. కమ్మగా మరుగుతుంటది, మరగనీయండి. మనం తాలింపు వేసుకుందామండి. కొంచెం బాండి పెట్టుకుని తాలింపు గింజలు వేసుకోండి. కొంచెం కొంచెం చాలండి, ఎక్కువ అక్కర్లేదు. కొంచెం ఎండుమిరపకాయలు, కరేపాకు, ఇంగువ, ఒక చిన్నులపాయ వేసుకోండి ఇట్లా. ఎందుకంటే ఇందాక ఆల్రెడీ మనం దాంట్లో చిన్నులపాయలు వేసాం కాబట్టి టేస్ట్ కోసం దీనిలో ఒక చిన్నులపాయ వేసుకొని గోల్చెడ్ వచ్చేదాకా వేగిన తర్వాత తీసేద్దామండి. తాలింపు వేగిపోయిందండి. అదిగోండి, చారంతా మంచిగా ఉడికిపోయిందండి. కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు మనం తీసుకున్న తాలింపు వేసుకుందామండి. కమ్మటి చారు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్లవియస్ రెసిపీస్.